ఒకసారి ఈ వీడియో చూడండి. क्या खिलाओगे? मगर तू बता क्या खाएगी? हाँ। तो हमने चिकन बिरयानी खाई, वो खाई होगी 360 370 रुपए की। फिर वो कहती घर छोड़ाओ। मगर यार 370 रुपए लगे हैं, मगर वसूल तो करूँगा। అయితే ఈ వీడియోలో ఏమంటుండ్రా అంటే 370 రూపీస్ పెట్టి నేను బిర్యానీ ఇప్పించిన, ఆ తర్వాత ఆమెను ఇంట్లో కూడా డ్రాప్ చేయాలి కాబట్టి నేనైతే పక్క పైసా వసూలు చేసుకుంటా ఈరోజు అన్నట్లు మాట్లాడిండు. సో ఆ విధంగా మాట్లాడిందంటే మీరు ఇక అర్థం చేసుకోండి అది ఏ విధంగాను. అయితే వీడియోలో ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసరికి ఏమైందిరా అంటే సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఇంకా ఆ తర్వాత అమ్మాయిలు ఏం చేసిరంటే ఈ అబ్బాయిలు అందరు ఇంతే, అబ్బాయిలంతా చీప్ మైండ్ సెట్ ఉంటుంది, ఇట్లా బిర్యానీ తినిపించేసరికి వాడితో ఫిజికల్ అవ్వాలా అది ఇది అని చెప్పి చాలామంది అమ్మాయిలు రెస్పాండ్ అయ్యారు. దానికి నేను అప్రిషియేట్ చేస్తా, సపోర్ట్ కూడా చేస్తా. అయితే మనం ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే అంటే ఇప్పుడు వాడెవడో అట్లాంటి స్టేట్మెంట్ పాస్ చేసిండని చెప్పి అబ్బాయిల మీద లేదంటే అమ్మాయిల మీద ఇలా అనవసరంగా ఒకరికొకరు గొడవ పడే వాళ్ళు అలాంటి స్టాండప్ కామెడీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయడం బంద్ చేస్తే సరిపోతుంది కదా. అలాంటి స్టాండప్ కామెడీస్ పోవడం ఎందుకు, అలాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ అయ్యాక వాటిని వైరల్ చేయడం ఎందుకు, అసలు వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అనవసరంగా మగాళ్ళ మీద ఆడాళ్ళు హేట్ పెంచుకొని ఆడోళ్ళ మీద మగోళ్ళు హేట్ పెంచుకొని ఇట్లా జెండర్ వార్స్ ఎందుకు చేసుకోవడము. ఇద్దరి అవసరం ఇద్దరికీ ఉంది. ఆడోళ్ళు తక్కువ కాదు, మగోళ్ళు తక్కువ కాదు, ఆడోళ్ళు ఎక్కువేం కాదు, మగోళ్ళు ఎక్కువేం కాదు, ఇద్దరు సమానమే. అయితే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఏంటంటే ఆడోళ్ళు గొప్ప మగోళ్ళు గొప్ప, నీ ఒపీనియన్ ఏంటంటే నా దృష్టిలో నా ఒపీనియన్ ఏంటంటే జన్మనిచ్చే తల్లి ఎవరైతే ఉంటారో ఒక పిల్లాడికి లైఫ్ ఇచ్చే తల్లి ఎవరైతే ఉంటారో ఆ జన్మనివ్వడానికి పడే కష్టం ఉంటుంది చూడు, ఆ కష్టాన్ని గుర్తించాలి కాబట్టి ఈ విధంగా ఆడోళ్ళు గొప్ప. అండ్ అలాగే ఆ బిడ్డ జన్మ ధన్యం అవ్వడానికి ఆ తండ్రి చాలా కష్టపడి ఆ పిల్లాడిని పెంచుతాడు చూడు, ఈ విషయంలో తండ్రి గొప్ప. సో మన సమాజంలో ఆడ మగ ఇద్దరి అవసరం ఉంది. ఆ ఇద్దరు ఉంటేనే ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇదంతా నడుస్తుంది. సో అనవసరంగా అలాంటి చిన్న చిన్న కాంట్రవర్సీస్, అసలు దేనికి పనికిరాని కాంట్రవర్సీస్ని మనం ఎక్కువగా వైరల్ చేసి వాడేదో స్టేట్మెంట్ పాస్ చేసిందని చెప్పి ఒకరు కొట్లాడే బదులు వాటిని ఇగ్నోర్ చేసేసి మనలో మనం ఒక అండర్స్టాండింగ్తో ఉండి ఈ మిస్ఆండ్రీని ఈ మిస్వాజినీని ఎంకరేజ్ చేయకుండా ఉంటే చాలు. రాను మన ఇన్స్టాగ్రామ్లో మిస్ఆండ్రిస్టులు మిస్వాజినిస్టులు ఎక్కువైపోయారు. ఈ రెండు చాలా డేంజర్. నేను ఈ రెండింటిని అస్సలు సపోర్ట్ చేయను. సో ఈ రీసెంట్ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది కామెంట్ చేయండి.